అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు మరొక భారీ శుభవార్తనైతే తీసుకొచ్చారు. ఇక ప్రధాని మోదీ గారు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ప్రతి ఏడాది కూడా 3 విడతల్లో 6,000 రూపాయలనైతే అందిస్తూ ఉన్నాం. విడతకు 2,000 రూపాయల చొప్పున 3 విడతల్లో పీఎం కిసాన్ సమాన్ నిధి అనే పథకం ద్వారా 6,000 రూపాయలనైతే అందిస్తూ ఉన్నాం. ప్రతి రైతుకు కూడా మేలు జరుగుతుంది. మరి ఇందులో భాగంగానే ఇప్పటివరకు చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం తరపున 2 తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు కూడా మనకు 1 కోటి మందికి పైగా రైతులకు మనకు డబ్బులు అయితే విడుదల చేయడం జరిగింది. ఇక ఇప్పటి వరకు చూసుకుంటే 19 విడతలను పూర్తి చేశాము. మరి 20 విడత నిధులకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చాము. మరి 20 విడత డబ్బులు రావాలంటే ప్రతి రైతు కూడా ఇలా చేయాలి. మరి ఇలా చేసుకుంటేనే ఈ పీఎం కిసాన్ 20 విడత డబ్బులు వస్తాయి. ఇక దీంతో పాటు మీరు తప్పకుండా అర్హుల లిస్టులో కూడా మీ పేరు అనేది మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి పీఎం కిసాన్ 20 విడతకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఇప్పటికే పీఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా లబ్ధి పొందుతున్న రైతులకైతే ఇది మరొక మంచి ప్రకటననే చెప్పుకోవచ్చు. అలాగే కొత్త రైతులు ఎవరైనా ఉంటే కూడా ఈ కొత్త రైతులు ఈ పీఎం కిసాన్ సాయాన్ని ఎలా పొందొచ్చు అనే విషయాన్ని కూడా నేను ఇక్కడ మీకు తెలియజేస్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. పీఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఎవరికి డబ్బులు వస్తాయి, ఎవరికి డబ్బులు రావు, ఏ రైతులకు డబ్బులు పడతాయి, మరి 20 విడత డబ్బులను ఎప్పటి నుంచి విడుదల చేస్తున్నారు, ఈ పీఎం కిసాన్ అర్హుల జాబితాలో మన పేరు ఉందా లేదా అనేది ఎలా చెక్ చేసుకోవాలి, అలాగే పీఎం కిసాన్ 20 విడతకు ఎలా అప్లై చేసుకోవాలి అనే విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. అలాగే ఏ విధంగా చేస్తే మనకి పీఎం కిసాన్ పైసలు వస్తాయనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాను. దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి. చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద లైక్ బటన్ ఉంది, తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ కూడా ఉంది, షేర్ చేసేయండి. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే తెలుసుకోవడానికి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ బటన్ కూడా ఉంది, ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది మీకు నల్ల కలర్లో. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా ఎప్పటికప్పుడు మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవచ్చు. తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్తే మన దేశవ్యాప్తంగా అలాగే మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు, అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మన సీఎం చంద్రబాబు నాయుడు గారు, మన ప్రధాని మోదీ గారు ముగ్గురు కూడా రైతులకు మేలు చేసేటువంటి పథకాలను తీసుకురావడం జరిగింది. మరి రైతులకు మేలు చేసేటువంటి పథకాలలో భాగంగా ముఖ్యంగా మన 2 తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు అన్నిటికంటే అతి ముఖ్యమైనటువంటి పథకం ఈ పీఎం కిసాన్ అనమాట. మరి ఈ పీఎం కిసాన్ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రతి సంవత్సరము కూడా మనకు విడతకు 2,000 రూపాయల చొప్పున 4 నెలలకు ఒక విడత చొప్పున 3 విడతల్లో 6,000 రూపాయలనైతే అందిస్తూ ఉంటుందన్నమాట. ఇక 3 విడతల్లో 6,000 రూపాయల విడుదలలో భాగంగా మనకు ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఇక్కడ పీఎం కిసాన్ కింద ఇప్పటి వరకు చూసుకుంటే 18 విడతలను పూర్తి చేసి తాజాగా మనకు 19 విడత డబ్బులను అయితే విడుదల చేస్తుంది. అంటే ఫిబ్రవరి 24వ తారీఖున ఈ 19 విడత డబ్బులు విడుదలయ్యాయి. మరి 19 విడత కింద రైతులు అయితే డబ్బులు తీసుకుంటూ ఉన్నారంటే ఈ నెల 30 వరకు కూడా ఈ 19 విడత డబ్బులు విడుదలవుతాయి. మరి ఈ నెల 30 వరకు విడుదలవుతున్నటువంటి 19 విడతలో ఇంకా ఎవరికైనా సరే ఈ 19 విడత రాకుండా ఉంటే 2,000 రూపాయలు. ఒకసారి మీరు ఈ 19 విడత ఎందుకు రాలేదనే విషయాన్ని మీరు చెక్ చేసుకోవచ్చు. అది ఎలా చెక్ చేసుకోవచ్చు అని చెప్తే మీకు 3 మార్గాలు ఉన్నాయి. ఒకటి, మీ సేవా సెంటర్ ద్వారా మీరు మీ యొక్క ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ తీసుకెళ్ళి చెక్ చేసుకోవచ్చు. లేకపోతే రైతు భరోసా కేంద్రం ద్వారా మీరు చెక్ చేసుకోవచ్చు. లేకపోతే మీరు పీఎం కిసాన్ అంటే మీ ఫోన్లోనే మీరు పీఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు 3 రకాలుగా కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. మీరు ఈ విధంగా పీఎం కిసాన్ డబ్బులు 19 విడత 2,000 వచ్చాయా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ రాకపోతే కనుక మీరు ఈకేవైసీ అనేది తప్పనిసరిగా చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఈకేవైసీ ఎలా చేసుకోవాలనేది నేను గత వీడియోలో కూడా చెప్పాను చాలాసార్లు, మరొకసారి చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మీ యొక్క ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ తీసుకుని మీ సేవా కేంద్రానికి వెళ్తే మీరు ఈ యొక్క ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవచ్చు అనమాట. అక్కడ మీ సేవా కేంద్రంలో ఈకేవైసీ మీకు పూర్తి చేస్తారు. ఒకవేళ అలా కాకపోతే మీరు ఇంట్లో కూర్చొని మీరు ఈకేవైసీ చేసుకోవచ్చు. మీ ఫోన్లో మీరు pmkisan.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఈకేవైసీ అని ఉంటుంది. ఈకేవైసీ పైన క్లిక్ చేసి మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. మరి ఈకేవైసీ చేసుకుంటేనే మీకు
ఈ పిఎం కిసాన్ డబ్బులు అయితే రావడం జరుగుతుంది. అలాగే మనకు ఈ పిఎం కిసాన్కి సంబంధించి మనకు అర్హుల జాబితాలో కూడా మీరు పేరు చెక్ చేసుకోవచ్చు. మీరు అర్హుల జాబితాలో ఈ పిఎం కిసాన్లో పేరు ఏ విధంగా చెక్ చేసుకోవాలని చూస్తే నేరుగా మీరు పిఎం కిసాన్ వెబ్సైట్కి వెళ్ళి అక్కడ మనకు బెనిఫిషరీ స్టేటస్ అని ఉంటుంది. ఆ బెనిఫిషరీ స్టేటస్ పైన మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీ రాష్ట్రము, జిల్లా, మీ మండలము, ఈ పేర్లన్నీ కూడా అడుగుతుంది. అక్కడ ఇచ్చే డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చేసి ఎంటర్ క్యాప్చా కొడితే మీకు సబ్మిట్ కొట్టినట్లయితే మీకు అక్కడ బెనిఫిషరీ స్టేటస్లో మీకు లిస్ట్ అయితే చూపిస్తుంది అనమాట. అంటే మీ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి పేరు కూడా అక్కడ ఉంటుంది. అంటే మీతో పాటు ఎవరెవరికి పిఎం కిసాన్ వస్తుంది ఏంటి అనేది తెలుస్తుంది. ఒకవేళ మీ పేరు కనుక లేకపోతే మీరు మళ్ళీ ఖచ్చితంగా ఏ కారణం చేత మీకు రిజెక్ట్ అయిందో తెలుసుకుని మళ్ళీ కూడా మీరు కొత్తగా ఈ పిఎం కిసాన్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా అప్లై చేసుకుంటేనే మీకు ఈ పిఎం కిసాన్ సాయం అయితే అందుతుంది. లేకపోతే మీకు ఈ పిఎం కిసాన్ డబ్బులు అయితే వచ్చే అవకాశం లేదు. కాబట్టి మీరు వెంటనే ఇలా చేసి ఈ పిఎం కిసాన్ సాయాన్ని అయితే పొందొచ్చు అనమాట. మరి దీంతో పాటుగా ఈ పిఎం కిసాన్ డబ్బులతో పాటుగా మనకు 20 విడత డబ్బులు విడుదలకు కేంద్ర ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. మరి ఈ నెల 30వ తారీఖు నుంచి కూడా ఈ పిఎం కిసాన్ 20 విడతను విడుదల చేస్తామని చెప్తూ ఉన్నారు. మరి ఒకవేళ ఈ నెల 30 నుంచి కూడా ఈ పిఎం కిసాన్ సాయాన్ని కనుక విడుదల చేస్తే రైతులకు మరింత మేలైతే జరుగుతుందన్నమాట. మరి ఈ 30వ తేదీ నుంచి 20 విడత పిఎం కిసాన్ 20 విడత కింద 2,000 రూపాయలు అయితే వస్తాయి. నేను చెప్పినట్లు ఎవరైతే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నారో ఆ రైతులకు మాత్రమే డబ్బులు అయితే వస్తాయి. ఎవరైతే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోలేదో ఆ రైతులకు మనకు ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బులు వచ్చే అవకాశం అయితే లేదు. కాబట్టి ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేసుకోండి. ముఖ్యంగా ఎవరైనా సరే కొత్త రైతులు ఉంటే కనుక మీరు ఏం చేస్తారంటే తప్పకుండా ఈ పిఎం కిసాన్ సాయాన్ని మీరు కనుక పొందాలి అంటే మీరు ఖచ్చితంగా మీ సేవా కేంద్రానికి వెళ్ళి పిఎం కిసాన్కి సంబంధించి 20 విడతకు మీరు అప్లై చేసుకోండి. 20 విడతకు మీరు అప్లై చేసుకుంటే మీ అర్హతలను బట్టి కేంద్ర ప్రభుత్వం మీకు డబ్బులు అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వెంటనే ఇలా చేసి మీరు ఈ పిఎం కిసాన్ సాయాన్ని అయితే పొందొచ్చు అనమాట. దీంతో పాటుగా మనకు రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి మరికొన్ని పథకాలు అయితే ఉన్నాయి. ఏపీ ప్రభుత్వం అయితే అన్నదాత సుఖీభవ పథకం ద్వారా మీకు డబ్బులు అయితే వేస్తుంది. తెలంగాణ ప్రభుత్వం అయితే రైతు భరోసా ద్వారా ఇప్పటికే మీకు డబ్బులు అయితే వేస్తూ ఉంది. ఈ విధంగా అనేక పథకాల ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు డబ్బులు అయితే వేయడానికి సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ పిఎం కిసాన్ సాయంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి అన్నదాత సుఖీభవ కానీ రైతు భరోసా కానీ తీసుకోవచ్చు అనమాట. మరి అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులకు సంవత్సరానికి 14,000 రూపాయలు అయితే ఇస్తుందన్నమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. మరి మన తెలంగాణ ప్రభుత్వం అయితే రైతు భరోసా అనే పథకం ద్వారా సంవత్సరానికి ఒక్కొక్క రైతుకు కూడా 12,000 రూపాయలు అయితే ఇస్తుంది. ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం చూసుకుంటే 3 ఎకరాలకు 18,000 రూపాయలనైతే విడుదల చేయడం జరిగింది. ఇక మిగిలినటువంటి ఎకరాలకు కూడా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయన్నమాట. ఇక ఏపీలో ఉన్న రైతులకు కూడా ఈ నెల 30వ తారీఖు నుంచి కూడా ఈ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన డబ్బుల విడుదలకు ఆమోదం తెలిపి దాని నుంచి మీకు డబ్బులు అయితే వేసుకోవడానికి అర్హత అయితే ఇవ్వబోతోంది. మరి ఈ విధంగా మీకు డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో రైతులంతా కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయం మీకు చాలా విలువైంది. ఈ సాయాన్ని మీరు కనుక పొందినట్లయితే మీకు ఖరీఫ్ సీజన్లో కానీ రబీ సీజన్లో కానీ అంటే వానాకాలం సీజన్లో కానీ యాసంగి సీజన్లో కానీ మీకు పంటలు వేసుకోవడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు ఉంటుందన్నమాట. ప్రభుత్వం ఇచ్చే సాయాన్ని కనుక మీరు తీసుకుంటే. కాబట్టి 20 విడతకు సంబంధించి అర్హుల లిస్ట్ కూడా వస్తుంది. నేను చెప్పినట్లు అర్హుల లిస్టులో మీ పేరు ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. దాని ప్రకారం మీకు ఏపీ ప్రభుత్వం కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ అంటే కేంద్ర ప్రభుత్వం కానీ మీకు ఈ యొక్క పథకాల ద్వారా ఎప్పటికప్పుడు లబ్ధిని చేకూరుస్తూ ఉంటాయి. కాబట్టి ప్రతి రైతన్న కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు ఎప్పటికప్పుడు సిద్ధంగా లబ్ధి పొందడానికి సిద్ధంగా ఉండాలి. ఎప్పటికప్పుడు ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకొని ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకుంటే మీకు ఎప్పటికప్పుడు డబ్బులు అయితే వస్తాయి. కాబట్టి ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేసి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సాయాన్ని మీకు ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా నేను అందిస్తూ ఉంటాను. తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మరింత సమాచారాన్ని మీరు మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోవచ్చు. తప్పకుండా వెంటనే ఇలా చేసి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు.